వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రైతుల ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. రైతుల ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. గురువారం నిర్వహించిన డైల్ యువర్ కలెక్టర్ కు పలువురు రైతులు తమ సమస్యలను కలెక్టర్ కు వివరించారు. డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో రైతులు వివిధ రకాల సమస్యలను తెలుసుకుని సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు రైతులకు కాన్ఫరెన్స్ ఫోన్ కాల్ కి తీసుకుని ఎరువులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామానికి చెందిన చందర్రావు, ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కొండబాబు, గార మండలం తండియాలపేట గ్రామానికి చెందిన గొల్ల భాస్కర్రావు, కోటబొమ్మాలి మండలం హరిచంద్రపురం గ్రామానికి చెందిన పి గజపతిరావుతో పాటు పలువురు డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఫోన్లో నేరుగా జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వారి వారి సమస్యలను కలెక్టర్ కు వివరించారు. ఎరువులపై రైతులు ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు. లావేరు మండలం తాళ్లవలస జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళవలస జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున లారీ అదుపు తప్పి టమాటా లోడుతో అతి వేగంగా వెళ్తుండగా ముందు వెళ్తున్న ట్రాలీని ఢీకొని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేనప్పటికీ జాతీయ రహదారిపై అడ్డంగా పడటంతో సుమారు అర్ధగంట పాటు ట్రాఫిక్ కు అంతరాయం సంభవించింది. ఈ మేరకు హైవే సేఫ్టీ వారు ట్రాఫిక్ అంతరాయాన్ని నియంత్రణ చేశారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. దేవి శరన్నవరాత్రుల పోస్టర్ను శ్రీ అసిరి తల్లి ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. సెప్టెంబర్ 22వ తేదీ నుండి జరగనున్న శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా నర్సనపేట పట్టణంలోని శివనగర్ కాలనీ జంక్షన్ పరిధిలో గల శ్రీ అసిరి తల్లి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేయనున్న దేవి నవరాత్రులు పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ అసిరి తల్లి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా గతంలో పంచరాత్రులు నిర్వహించడం జరిగేదని, భక్తుల అభ్యర్థన మేరకు అంగరంగ వైభవంగా ఈ ఏడాది 11 రోజులు వేద పండితులు, భవానీ భక్తులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో శరన్నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని, కావున పట్టణ మరియు ఇతర ప్రాంతాల భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చింతు పాపారావు, కరిమిల్లి మల్లేష్, చింతు పార్వతీశం, రావాడ గణపతిరావు మరియు మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నగరపాలెం గ్రామంలో జలజీవన్ మిషన్ లో భాగంగా పిన్నిటి వెంకట బానోజీ నాయుడు భూమి పూజ చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీ నగరపాలెం గ్రామంలో జలజీవన్ మిషన్ లో భాగంగా భూమి పూజ చేసిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నిడి వెంకట బానోజీ నాయుడు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పంచాయతీ కార్యదర్శి జీవన్, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, వాళ్ల రమణ, కరిమజ్జి అప్పలనాయుడు, మీసాల సత్యం మరియు గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 18వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా జయప్రదం చేయాలని డి గోవిందరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 18వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా జయప్రదం చేయాలని
సిఐటియు పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశ్రావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ సంఘం అధ్యక్షుడు వాబయోగి, రైతు కూలీ సంఘం అధ్యక్షుడు వంకల మాధవరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనారి మోహన్ రావు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కంట అప్పలనాయుడులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సర్బుజిలి మండలం వెన్నెలవలసలో జరిగిన ర్యాలీ అనంతరం జరిగిన సభలో వారు ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలు భూమిని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి పూనుకుంటుందన్నారు. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో అటు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఇటు పవర్ ప్లాంట్ పేరుతో పెద్ద ఎత్తున భూములు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి పూనుకుంటుందని విమర్శించారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా సరుగుజ్జుల మండలం వెన్నెలవలసలోన పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఈ రోజు ఇక్కడ ర్యాలీ నిర్వహించడం అనేది జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలకు 20 లక్షల ఎకరాల భూమి కట్టబెట్టడానికి వీళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ పవర్ ప్లాంట్ అటువైపులో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోనే ఇవాళ మొత్తం భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వాలని చెప్తుంది. ఈ కార్పొరేట్ సంస్థలకి భూములు కట్టబెట్టడమే అభివృద్ధి అని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చంద్రబాబు అచ్చెన్నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి. ఈ రోజు రిజర్వాయర్ ఉంది, ఒకదారు రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ కి నీరు రావాలంటే నేరేడు దగ్గర బ్యారేజ్ నిర్మించాలా. బ్యారేజ్ నిర్మించకంటే రిజర్వాయర్ ఒక చెరువుగా ఉంది. ఆ రిజర్వాయర్ గాని మీరు పూర్తి చేస్తే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో 2 పంటలు పండిస్తే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ఇది అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే భూములు తీసుకోవడం అభివృద్ధి కాదు. మీరు ఇవాళ అభివృద్ధి ముసుగుదని కార్పొరేట్ సంస్థలకు మీరు కట్టుబెడతామంటే మాత్రం సహించేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తాం. రైతులు అనుమతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా డ్రోన్ సర్వేలు చేయడం చట్ట వ్యతిరేకమైన చర్యని వారు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా రైతుల భూములను సర్వే ఎందుకు చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో ప్రజల భూములను కార్పొరేట్లకు అప్పగించడం మోసం కాదా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని వారు ప్రశ్నించారు. జిల్లా రైతుల భూములను దోపిడీ చేయడానికి పూనుకుంటున్నారని, అభివృద్ధి జరగాలంటే ఆమ్దలవలస షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని వారు డిమాండ్ చేశారు. అది కాకుండా బలవంతపు భూసేకరణ చేస్తే ప్రజలు ప్రతిఘటిస్తారని వారు హెచ్చరించారు. భూ దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రజలు చేస్తారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సవర లక్ష్మణరావు, సవర సింహాచలం, సవర కృష్ణ మరియు సిఐటియు నాయకులు గోపాలు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు కృషి చేయాలని సుధాకర్ రావు అన్నారు. జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు కృషి చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారి సుధాకర్ రావు అన్నారు. శుక్రవారం జిల్లా మహిళా సమైక్య కార్యవర్గ సమావేశ మందిరంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమంపై వాలంటీర్స్ కు ఒక్కరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారి సుధాకర్ రావు మాట్లాడుతూ జిల్లాలో అక్షరాస్యతను పెంచే విధంగా వాలంటీర్స్ శిక్షణ ద్వారా నిరక్షరాస్యులకు ఇవ్వాలన్నారు. మండల స్థాయిలో అక్షరాస్యతను పెంచాలన్నారు. 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చడం, వారికి ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం మరియు ఇతర జీవిత నైపుణ్యాలను అందించడమే ఉల్లాస్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో అక్షరాస్యత సాధించాలంటే మండల స్థాయిలో గ్రామాల్లో స్వచ్ఛందంగా వాలంటీర్స్ బోధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ చంద్రకుమారి, వయోజన విద్యాశాఖ ఏపీఓ బాలచంద్ర, పర్యవేక్షకులు ఎల్ రమణమ్మ, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఉపాధ్యాయులు, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. పలాస రైల్వే స్టేషన్ దగ్గరలో గంజాయి ముఠా గుట్టు రట్టు చేసిన పలాస పోలీసులు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ పరిధిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గంజాయి ముఠాను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ డీఎస్పీ వెంకటాపర్రావు మీడియాతో మాట్లాడుతూ ఈ ముఠా దగ్గర నుండి 10.6 గ్రాముల గంజాయితో పాటు 1940 రూపాయలు మరియు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎస్ఐ గారు సుమతి గారికి వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో 2 వ్యక్తులను రైల్వే స్టేషన్ దగ్గర సాయిబాబు గుడి లైన్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అనుమాన స్థితిలో వారిని సోదా చేయగా వారి వద్ద 10 కేజీల 630 గ్రాముల గంజాయి,
అదేవిధంగా 2 మొబైల్ ఫోన్స్, వాళ్ళ వద్ద క్యాష్ కూడా 1940 రూపీస్ కూడా వాళ్ళ వద్ద ఉంది. వారి పొజిషన్ ఉన్న గంజాయి గురించి విచారణ చేయగా వారిద్దరూ కూడా పేర్లు రోహిత్ అనే ఒక వ్యక్తి, అదేవిధంగా నూరుద్దీన్ అనే ఒక వ్యక్తి, ఇద్దరు కూడా యూపీ స్టేట్ చెందిన వ్యక్తులు. వీరిద్దరూ కూడా ఒరిస్సాకి చెందిన పర్లాకంకి చెందిన సుమన్ మానిక్ అనే వ్యక్తి వద్దకి వచ్చి గంజాయి తీసుకొని ఆ గంజాయిని విశాఖపట్నం తీసుకుని కేరళకి చెందిన ఆస్కార్ అనే వ్యక్తి అక్కడికి కేరళ నుంచి వైజాగ్ వస్తే రైల్వే స్టేషన్ కి అక్కడ అప్పగించడానికి అని చెప్పేసి వీళ్ళు వెళ్తున్న సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో చదువుకున్న యువకులు పట్టుబడ్డారని, యువత మరియు ప్రజలు ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి గంజాయి కేసులో పట్టుబడి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ ఈ సందర్భంగా కోరారు. ఈ నెల 17న విజయవాడలో జరగనున్న నిరుద్యోగుల ఆవేదన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మొజ్జాడు యుగంధర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో జరగనున్న నిరుద్యోగుల ఆవేదన సదస్సును జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడు యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం పట్టణం క్రాంతి భవన్లో నిరుద్యోగ ఆవేదన సదస్సుకు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఖాతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి 3,000 చెల్లించాలని, అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా ప్రకటించి అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు 70% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్, లెక్చరర్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు లైబ్రరీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను అన్ని విభాగాల్లోనూ భర్తీ చేయాలన్నారు. అలాగే వాలంటీర్లను కొనసాగిస్తూ వాలంటీర్లలో విద్యార్హత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీకి అవకాశం కల్పించాలని, పేద నిరుద్యోగ యువతకు ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఉచితంగా మెటీరియల్లను అందించాలనే డిమాండ్లతో ఈ రాష్ట్ర నిరుద్యోగ సదస్సును నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ నెల 17వ తేదీన జరిగే విజయవాడలో రాష్ట్ర నిరుద్యోగ సదస్సుని జయప్రదం చేయాలని చెప్పి శ్రీకాకుళం జిల్లా క్రాంతి భవన్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీని, వాగ్దానాన్ని మరిచి ఈ వేళకి సంవత్సరం పాటు గడుస్తున్నా ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఖాళీలు ఉన్న 2,34,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వం తక్షణమే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి, అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అవుట్ సోర్సింగ్, అలాగే ఎస్టీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మందితో ఈ నెల 17వ తేదీ జరిగే రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని చెప్పి శ్రీకాకుళం జిల్లా నిరుద్యోగులకి పిలుపునిస్తున్నారు. కావున ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో ఈ అంశాలపై చర్చించి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు. అదేవిధంగా ఈ నెల 17న విజయవాడలో జరగనున్న నిరుద్యోగుల ఆవేదన సదస్సుకు జిల్లాలోని యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వై వేణు, ఏఐవైఎఫ్ నాయకులు రామోజీ, కిషోర్, భాస్కర్, మన్మద తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.